ఎప్పుడైతే డైట్ ద్వారా కొత్త మజిల్ అందుబాటులోకి వచ్చిందో ఆ మజిల్ వెళ్ళి వీక్గా ఉండే పాయింట్లని ఎడంకాలతో తన్ని మరి కూర్చుంటుంది. అది క్యాన్సర్ అయితే క్యాన్సర్ సెల్లను తన్నేసి అక్కడ కూర్చుంటుంది. అట్లానే గ్యాంగ్రీన్ అయితే మీరు ఇప్పుడు గమనించారు కదా, ఇలాంటిది కూర్చుంటుంది. క్రానిక్ సోరియాసిస్ అయితే మీరు చూడొచ్చు పిక్చర్స్లో కూడా, అంటే బహుశా బ్లాక్ అండ్ వైట్లో ఉండొచ్చు అవి. అది కూడా చూడండి ఏ రకంగా వూండ్ హీలింగ్ జరిగి కొత్త టిష్యూ అక్కడ రీప్లేస్ చేస్తాం చూడండి. నాకు కావాల్సిన క్రానిక్ డిసీజ్ పేషెంట్స్, క్యాన్సర్ వాళ్ళు కానీ, టైప్ 1 కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, అలానే డయాలసిస్కి వెళ్ళి ఇలా అందరూ కూడా వాళ్ళు విపరీతంగా తినాలి. ఎలా తినాలి? మనందరం ఏ జబ్బు లేని వాళ్ళు ఎందుకు తింటాం? మనం బతకడానికి తింటాం. నేను పొద్దున ఇడ్లీ తిన్నా, బతకడానికి తిన్నా. అలానే మధ్యాహ్నం భోజనం చేస్తాను, రాత్రి ఒక చపాతీ తింటాను అనుకోండి. ఇదంతా బతకటానికి. కానీ వీళ్ళు కండ రాటానికి చేయాలి, మజిల్ రాటానికి. మనం మజిల్ రాటానికి తింటలా. సో మనతో పాటు ఉండే మన ఫ్యామిలీ మెంబర్ అయిన క్యాన్సర్ పేషెంట్ కానీ, లేదా ఇతర క్రానిక్ డిసీజ్ పేషెంట్ ఉంటే, లేదా డయాబెటీస్ టైప్ 1 పేషెంటు, వీళ్ళు కొత్తగా వాళ్ళ శరీరంలో పాడైపోయిన ఆ ప్రాంతాలన్నీ తిరిగి రీప్లేస్ కావాలంటే కొత్తగా మజిల్ అందుబాటులో అవ్వాలి. కంకర లేనిదే కాంట్రాక్టర్ ఏ రకంగా గోతులు పూడ్చలేడో, కొత్తగా మజిల్ ఏర్పడింది ఇది పూడ్చడం సాధ్యపడదు. కాబట్టి మనం దానికోసం ఏం చేయాలి? ఎక్స్ట్రా తినాలి.